వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఇక్కడ ఇశ్రాయేలీయులు యుద్ధమునకు సిద్ధపరచవలెను. ఇశ్రాయేలీయులను యుద్ధమునకు సిద్ధపరచవలెను. ఎవరంటే యాజకులు ప్రార్థన చేసి వారిని సిద్ధపరచవలెను అని ఇక్కడ మనకు వ్రాయబడి ఉంది. కాబట్టి నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు యుద్ధానికి పోతున్నప్పుడు మీకంటే విస్తారమైన సైన్యమును చూసి వారికి భయపడొద్దని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే, యుద్ధానికి వెళ్తున్నప్పుడు మనకంటే ఎక్కువగా వారికి సైన్యము ఉన్నప్పుడు ఏమవుతామంటే కలవరపడతాం, భయపడతాం. అందుకే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. వారికి భయపడవద్దు, ఎందుకంటే ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండునని చెప్తున్నాడు. అంటే దేవుడు తోడై ఉండునని యాజకులు వారిని బలపరుస్తూ ఉన్నారు. నిజమే, భయపడవద్దు. ఎందుకంటున్నా అంటే నీవు ఐగుప్తు నుంచి బయటకు వచ్చావు. ఐగుప్తు యొక్క బంధకాల నుంచి, ఆ కఠినమైన దాసత్వం నుండి, ఆ కఠినమైన బాధలు వేదల నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చాడు. అంతేకాకుండా ఆయన నీకు తోడై ఉండును అని చెప్తున్నాడు. మూడవది అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగూ చెప్పవలెను. ఎప్పుడైతే యుద్ధంకు వెళ్తున్నప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పాలంటున్నాడు. ఏం చెప్పాలో 3వ వచనం రాస్తున్నాడు. ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములను జంకనీయకుడి అంటున్నాడు. ఈ మాట యాజకులు ధైర్యపరచాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మీరు యుద్ధమునకు సమీపిస్తున్నారు గనుక ఫస్ట్ మీ హృదయములను జంకనీయకుడి అంటున్నాడు. హృదయంలో ఎప్పుడైతే ఆ జనుకు అనేది వస్తుందో వెంటనే భయం కలుగుతూ ఉంది. హృదయంలో ఎలాంటి ఆలోచన కలగకుండా ఉంటే భయం అనేది రాదు. కాబట్టి దుష్టుడు ఎప్పుడైనా తలంపులతోనే వాడు పడగొడతాడు, తర్వాత ఆలోచనతో పడగొడతాడు. అందుకే దేవుడు ఏమంటున్నంటే మీ హృదయమును జంకనీయకుడి, భయపడకుడి, వణుకకుడి. 3 విషయాలు చెప్తున్నాడు. జంకనీయకుడి, భయపడకుడి, వణుకకుడి అని చెప్తున్నాడు. 4వది ఏం చెప్తున్నాడు? వారి ముఖము చూసి బెదరకుడి అంటున్నాడు. 4వది ఏం చెప్తున్నంటే వారి ముఖాలు చూస్తున్నప్పుడు మీరు బెదరద్దు. ఎందుకంటే వాళ్ళు కిరీటాలు పెట్టుకొని, ఆయుధాలు పట్టుకొని మీకంటే బలిష్ఠులుగా, మీకంటే శక్తివంతులుగా, మీకంటే యుద్ధంలో నైపుణ్యత కలిగిన వారు కావచ్చు. కానీ వారిని చూసి మీరు ఇలా ఉండకూడదని జంకనీయకుడి, భయపడకుడి, వణుకకుడి, బెదరకుడి అని 4 విషయాలు యాజకుని ద్వారా వాళ్ళు బలపరచబడుతున్నారు. నిజమే, మరి ఈనాడు నీవు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న నీవు కూడా నీ హృదయంలో కలవరము, ఈ జనుకు అనేది ఉండకుండా, భయం అనేది, వణుకు అనేది, బెదురు అనేది ఉండకుండా ఉంటే అన్ని విషయాల్లో దేవుడు కృప చూపుతాడు. అన్ని విషయాల్లో దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ 4 విషయాలు చెప్పి రాస్తున్నాడు. ఏంటంటే మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి అంటున్నాడు. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవే. మీ కొరకు యుద్ధం చేస్తాడు, మిమ్మల్ని రక్షిస్తాడు. మీ దేవుడైన యెహోవా అని ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఈనాడు కూడా
యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకున్న నీవు, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన నీవు కూడా దేవుడు ఈనాడు ఏం చేస్తున్నంటే యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తూ ఆదరణకర్తను ఈ లోకంలో ఉంచిపోయాడు. ఆయన ఏం చేస్తాడంటే నీ పక్షంగా దురాత్మ సమూహములతో పోరాటం చేసే శక్తిని ఇస్తాడు. ఆయన నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలో ఇశ్రాయేలు ప్రజలు కాపాడుతూ, పోషిస్తూ, సంరక్షిస్తున్నాడు. మరి నీ జీవితంలో కూడా ఆయన అదే విధంగా చేస్తాడు. ఆనాడు ఉన్న పరిశుద్ధాత్ముడు ఈనాడు కూడా ఉన్నాడు. ఆయన నడిపిస్తాడు, నిన్ను సంరక్షిస్తాడు. నీలో ఉన్న భయాన్ని, నీలో ఉన్న కలవరము, వణుకుడు, ఈ బెదరకుండా అన్నీ తొలగించి నీ పక్షంగా ఆయన ఉంటాడు. కాబట్టి అంత అద్భుతమైన దేవుని కలిగిన నీవు ఈ 4 విషయాలు నీ జీవితంలో కలిగి ఉండాలి. జంకనీయకుడి, భయపడకుడి, వణుకకుడి, బెదరకుడి. ఎందుకంటే మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడని యెహోవా అని యాజకుడు చెప్తున్నాడు. అంటే మన కొరకు యుద్ధం చేసేది దేవుడైన సంగతి మనం మర్చిపోకూడదు. మనం ఆయుధాలు పట్టుకొని సైనికులుగా నిలబడవలసింది, కానీ పోట్లాడవలసిన పని లేదు, కత్తి పట్టవలసిన పని లేదు, ఆయుధం పట్టవలసిన పని లేదు. నువ్వు నిలబడితే చాలు, దేవుడు నీ పక్షంగా యుద్ధభూమిలో యుద్ధం చేస్తాడు. ఎలాంటి వారు వచ్చినా ఆయన ఎదుట ఎవరు కూడా నిలవచాలరు. ఆయన నీకు విజయాన్ని ఇస్తాడు, నీలో ఉన్న భయాన్ని తొలగిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. కన్న తండ్రి, మీకు స్తుతి, మీకు మహిమ కలుగును గాకని అడుగుచున్నాం. విన్న మాటలు దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయం చేయవలసిందిగా అడుగుచున్నాం. తండ్రి, మీకు స్తోత్రాలు. మీ నామానికి నిరంతరం మహిమ కలుగును గాకని అడుగుచు, అయ్యా ప్రభువా, మీ హృదయములో జంకనీయకుడి, భయపడకుడి, వణుకకుడి, బెదరకుడి అని సెలవిచ్చావు. మీ కొరకు మీ శత్రువుతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడిని యెహోవా అని వాగ్దానం చేశావు. ఈ వాగ్దానాన్ని మా అందరి జీవితంలో నెరవేర్చి మా పక్షమున యుద్ధం మీరు చేస్తున్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమ మీరు పొందమని మిమ్మల్ని అడుగుచున్నాం. తండ్రి, మీకు స్తోత్రాలు. మా ప్రార్థన విని జవాబు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు. యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.